ఈ రోజు ఈ వీడియోలో భారతీయుడు 2 అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. కమల్ హాసన్ గారి టైటిల్ రోల్ లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య లాంటి భారీ స్టార్ కాస్టింగ్ తో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే 1990s లో గవర్నమెంట్ ఆఫీసుల్లో విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న ఆఫీసర్లని టార్గెట్ చేసి ఆఖరికి తన కన్న కొడుకును కూడా వదలకుండా చంపేసిన సేనాపతి లంచం తీసుకుంటే సేనాపతి చేతిలో కుక్క చావే అనేలా అధికారులను భయపెట్టి సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తాడు. తర్వాత తను పోలీసులకు దొరకకుండా దేశం వదిలి వెళ్లిపోతాడు. అలా 30 ఏళ్లు గడుస్తాయి. ఈ 30 సంవత్సరాల్లో దేశంలో అభివృద్ధితో పాటు అవినీతి కూడా అనకొండలా పెరుగుతుంది. అప్పట్లో వేలల్లో ఉండే అవినీతి ఇప్పుడు కోట్లకి పడగలెత్తుతుంది. ఇప్పుడు లంచం అనేది ఎంత కామన్ అయిపోయిందంటే జనాలు కూడా దాన్ని లైట్ తీసుకుంటూ దాన్ని ఫీజులా భావించడం మొదలెడతారు. ఎంతో కొంత పడేస్తే పనైపోద్దులే అనే మైండ్ సెట్ కి మారిపోతారు. ఇలా అవినీతి అనేది మన రోజువారీ జీవితంలో భాగం అయిపోయినప్పటికీ ఎక్కడో ఎవడో ఒకడు ఉంటాడు అన్యాయం జరిగితే అడిగేవాడు, తప్పు జరిగితే పోరాడేవాడు. అలాంటి వాడే మన అరవిందన్. తన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తను తన ఫ్రెండ్స్ తో కలిసి యూట్యూబ్ లో బాకింగ్ డాగ్స్ అనే ఛానల్ నడుపుతూ సమాజంలో జరిగే అన్యాయాల్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని, రాజకీయ నాయకుల అరాచకాలని ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ వీడియోలు తీస్తూ ఉంటాడు. ఇలాంటి వీడియోస్ తో సొసైటీలో ఎంతో కొంత మార్పు తేవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత తను ఏం చేసినా, ఎంత చేసినా ఇక్కడ ఏ మార్పు రాదని జనాలు తన వీడియోలు చూసినంతసేపు చూసి సోషల్ మీడియాలో షేర్ చేసి మళ్ళీ సాయంత్రానికి అన్ని మర్చిపోయి ఎవడి బతుకు వాడు బతుకుతున్నారని మనోడికి క్లారిటీ వస్తుంది. దాంతో ఈ జనాల్ని మార్చాలంటే బతిమాలేవాడు కాదు, భయపెట్టేవాడు కావాలని మనోడు సోషల్ మీడియా ద్వారా భారతీయుడి సాయం కోరతాడు. కమ్ బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తారు. ఇక ఇదంతా గమనించిన సేనాపతి తన దేశానికి మళ్లీ తన అవసరం వచ్చిందని గుర్తించి తిరిగి ఇండియా వస్తాడు. అలా వచ్చిన తను ఇక్కడ విపరీతంగా పెరిగిపోయిన అవినీతిని చూసి దీన్ని కూకటి వేళ్లతో సహా పీకేయాలని ఒక ప్లాన్ వేస్తాడు. అయితే తన ప్లాన్ రివర్స్ అయ్యి తను దేశానికి శత్రువుగా మారతాడు. దాంతో కమ్ బ్యాక్ ఇండియన్ అని తనని పిలిచిన వాళ్లే గో బ్యాక్ ఇండియన్ అంటారు. మరి అసలు ఇక్కడ ఏం జరిగింది? సేనాపతి వేసిన ప్లాన్ ఏంటి? అది ఎందుకు బెడ్స్ కొట్టింది? తను ఎందుకు దేశానికి శత్రువు అయ్యాడు? చివరికి ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, నేనైతే ఎంజాయ్ చేశాను. అలాగని సినిమా బాగుందని కాదు. శంకర్ సినిమాలో నా లీస్ట్ ఫేవరెట్ మూవీ ఇది. బహుశా తన కెరీర్ లో వర్స్ట్ మూవీ కూడా అయ్యుండొచ్చు. అయినా గాని తను ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న దానికి నేను కనెక్ట్ అయ్యా. అంటే మనం రోజు ఇంట్లో కూర్చొని సమాజం మారాలి, సమాజం మారాలి అంటే అవ్వదు. ఇక్కడ ముందు మనం మారాలి. మనం మారితే సొసైటీ మారింది. ఎందుకంటే మనమే సొసైటీ. ఇది ఈ సినిమా ద్వారా శంకర్ గారు చెప్పాలనుకుంది. కానీ దీన్ని చెప్పిన విధానమే కొంచెం విసుగు తెప్పించింది. రొటీన్ స్క్రీన్ ప్లే, ఇల్లాజికల్ సీన్స్ తో అసలు ఇది శంకర్ సినిమానేనా అనే డౌట్ వస్తుంది. సినిమా స్టార్ట్ అవటం చాలా రొటీన్ గా మొదలైంది. ఈ సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు అంటూ వరుస పెట్టి 4-5 సీన్లు చూపిస్తారు. అవి మనం ఎన్నో సార్లు చూసిన సీన్లే. రీసెంట్ గా జవాన్ లో కూడా చూసాం. ఆ పాత సీన్లు అంతే పాతగా ప్రెజెంట్ చేయడంతో మనం వాటికి పెద్దగా కనెక్ట్ కాం. జీరో ఎమోషనల్ కనెక్ట్. అయితే ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మన అరవిందన్ తన టీం తో కలిసి చేసే ప్రయత్నాలు మాత్రం బానే అనిపిస్తాయి. ఇక ఆ తర్వాత సేనాపతి ఎంట్రీ. అసలు ఈ సీన్ లో ఆయన గెటప్ ని ఎలా అప్రూవ్ చేశారో ఏమో గానీ చూడటానికి చాలా సిల్లీగా ఉంది. మేకప్ గానీ, విగ్ గానీ అస్సలు సెట్ కాలేదు. నెక్స్ట్ సేనాపతి ఇండియా తిరిగి రావటం, అన్యాయాలు చేసే వాళ్ళని ఒక్కొక్కరుగా చంపటం, ఇవన్నీ చాలా రొటీన్ గా చప్పగా ఉంటాయి. అంటే తను వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్నాడు, వాళ్ళని ఎలా టార్గెట్ చేశాడు, తన ప్లాన్ ఏంటి అనేది ఏమీ చూపించరు. జస్ట్ సేనాపతి వెళ్ళాడు, స్పీచ్ ఇచ్చాడు, వేసేసాడు, వచ్చాడు, అంతే. అరే వాళ్ళంతా డబ్బున్నోళ్ళు, అక్కడ సెక్యూరిటీ ఏంటి, తన ఎస్కేప్ ప్లాన్ ఏంటి, ఇలాంటివి ఏమీ చూపించకుండా ఆ సీన్స్ ఎక్సైటింగ్ గా ఎలా ఉంటాయి? ఇక ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఏమి ఉండదు. జస్ట్ ఇది ఇంటర్వెల్, పోయి రండి అంటారు, అంతే. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే చాలా బెటర్. ఇక్కడ సిద్ధార్థ్ కి తన ఫ్యామిలీకి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇక ఆ తర్వాత క్లైమాక్స్ అయితే వేస్ట్. నాకైతే పెద్దగా నచ్చలేదు. కొంచెం సిల్లీగా కూడా అనిపించింది నాకు. అలా మొత్తంగా సినిమా అయ్యాక ఇది యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్. ఇప్పుడు ఏదో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుందని ఫస్ట్ హాఫ్ ని సాగదీసి ఫుల్ లెంత్ సినిమాగా మార్చి సెకండ్ హాఫ్ ని పార్ట్ 3 చేసి మిగతాది వచ్చే సంవత్సరం చూద్దామని తోసేశారు అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. సో దీన్ని 2 పార్ట్లుగా కాకుండా సింగిల్ పార్ట్ గా తీసుంటే నాకు తెలిసి అద్భుతాలు జరిగేవి. కానీ మొత్తం పార్ట్ 3 కి దాచిపెట్టి దీన్ని పార్ట్ 3 కి 3 గంటల సెటప్ గా మార్చేశారు. ఇక సినిమాలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కమల్ హాసన్ గారు యాజ్ యూజువల్ గా కుమ్మేశారు. కానీ ఆయన గెటప్సే కొంచెం ఇబ్బందిగా అనిపించినాయి. ఇక సిద్ధార్థ్ విషయానికి వస్తే తనకి మంచి రోలే పడింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది, బాగా చేశాడు కూడా. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే తన ఈ సినిమాలో ఉంది.
ఇక ప్రియా భవానీ శంకర్ పర్లేదు, మరీ పెద్ద రోల్ కాకపోయినా ఉన్నంతలో పర్లేదు. రకుల్ ప్రీత్ కంటే బెటరే. ఇక బాబీ సింహ, ఎస్జే సూర్య, సముద్రకని లాంటి మిగిలిన స్టార్ కాస్ట్ అంతా ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ ఇచ్చిన పాటలు ఓకే, బీజిఎం జస్ట్ యావరేజ్ ఉంది. ఏదో కొట్టాలని కొట్టినట్టు ఉందే తప్పితే పెద్ద ఊపు అయితే లేదు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉన్నాయి. లైకా వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూస్ చేశారు. ఇక శంకర్ గారి విషయానికి వస్తే దీన్ని ఆయన అనవసరంగా 2 భాగాలు చేసి చెడగొట్టేశారు. ఆయన అనుకున్న పాయింట్ కి ఒక సినిమా చాలు, కానీ ఎందుకు అనిపించిందో ఏమో మరి 2 పార్ట్స్ చేయాలని. ఓవరాల్ గా ఆయన రైటర్ గా అయితే ఈ సినిమా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. డైరెక్షన్ మాత్రం పర్లేదు అనిపించారు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాకి వెళ్తే టైం పాస్ అనిపిస్తది. ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే టార్చర్ అనిపిస్తది. అది విషయం. మనం మారితే సొసైటీ మారుతుంది అంటే ఏం లేదు భయ్య. రోడ్డు మీద ఉయ్యకుండా ఉంటాం, సందు చివర ఉచ్చబోయకుండా ఉంటాం, ఇక్కడ చెత్త వెయ్యరాదు అని రాసుంటే దాని ముడ్డి కిందే చెత్త వేయకుండా ఉంటాం. ఇదే మార్పు అంటే.